జగిత్యాల ఆర్టీఓ ఆఫీసులో ఆకస్మిక తనిఖీలు చేశారు ఏసీబీ అధికారులు. 22,000 రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు డీటీఓ బద్రునాయక్. శశిధర్ అనే వ్యక్తి వద్దనున్న జేసీబీకి సంబంధించి సరైన పత్రాలు లేవంటూ సీజ్ చేశారు డీటీఓ బద్రునాయక్. శశిధర్ ఫోన్ తీసుకున్న బద్రునాయక్ తిరిగి ఇవ్వడానికి మొత్తం 35,000 రూపాయలను లంచంగా డిమాండ్ చేశారు. దీనిపై శశిధర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అతని డ్రైవర్ అరవింద్ ద్వారా 22,000ను ఇస్తూ ఉండగా అధికారులు డీటీఓను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బద్రునాయక్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని రిమాండ్ కు తరలించారు. విజయ్ కుమార్ డిఎస్పీ ఏసీబీ కరీంనగర్ ఈరోజు మన జగిత్యాల జిల్లాలో బానోతు బద్రునాయక్ ఆర్టీఓ ఆఫీసర్ గారు ఆయన డ్రైవర్ ద్వారా బానోతు అరవింద్ ఆయన డ్రైవర్ ద్వారా వెహికల్స్ సీజ్ చేస్తూ హైయెస్ట్ కరప్షన్ యాక్టివిటీస్ చేస్తున్నారనేసి కంప్లైంట్స్ మీద మేము సర్వేలెన్స్ అండ్ కంప్లైంట్ రావడం వల్ల దాని మీద ఈరోజు రేట్ చేసాము. నిన్న వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయగా ఒక జేసీబీని ఆపుకొని దాన్ని ఇల్లీగల్ డీటైన్ చేసుకొని దాని మీద ఎటువంటి ఫైన్స్ వేయకుండా యాక్చువల్గా జేసీబీ పేపర్స్ కూడా అన్నీ ఉన్నాయి. దాంట్లో పొల్యూషను అండ్ ఇన్సూరెన్స్ పేపర్స్ 2 మాత్రమే లేవు. వాటి కోసము సరే ఛాలెంజ్ చేస్తే చేయాలి, కానీ దానికోసం 40,000 డిమాండ్ చేయడం జరిగింది. ఆ 40,000 నుంచి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం నుంచి 35,000కి సెటిల్ అయింది. అవుట్ ఆఫ్ దట్ 35,000 13,000 మొన్న నైట్ ఏ రోజైతే జేసీబీని సీజ్ చేశారో ఆ రోజు మన బానోతు అరవింద్ ఈయన ప్రైవేట్ డ్రైవర్ ఆఫ్ ది ఆర్టీఓ గారు బానోతు బద్రునాయక్ గారికి అతను 13,000 వాళ్ళ దగ్గర నుంచి క్యాష్గా తీసేసుకొని వాళ్ళ 2 సెల్ ఫోన్స్ కూడా అతను హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నాడు. ఈ మిగతా 22,000 అమౌంట్ ఏదైతే ఉందో అది ఇస్తే కానీ ఇవ్వనని చెప్పారు. ఈరోజు వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి మన దగ్గర 22,000 టింటెడ్ అమౌంట్ తీసుకొని వచ్చి ఈ బానోతు అరవింద్కి ఇవ్వగా అతను తీసుకొని యాక్సెప్ట్ చేసినందుకు రెడ్ హ్యాండెడ్గా మనకు దొరికారు. దాని మీద ఎక్స్ప్లెనేషన్లో బానోతు బద్రునాయక్ ఆర్టీఓ గారు చెప్పండి.